ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. యెహోషువతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఎదురుగా యెరికో ప్రాంతము, దాని చుట్టూ ఎత్తైన ప్రాకారములు, దాని ద్వారము కనబడతా ఉంది. అయితే దేవుడైన యెహోవా యెహోషువతో సకల ఇశ్రాయేలు ప్రజలతో చెబుతా ఉన్నాడు, యెరికో రాజును అందులో ఉన్న పరాక్రమము గల శూరులను బలవంతులను నీ చేతికి నేను అప్పగిస్తా ఉన్నాను అని. అంతకంటే ముందు వచనంలో ఉంటుంది, యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ద్వారమంతా కూడా మూసివేయబడి ఉంది. ఎక్కడికక్కడ పకడ్బందీగా ఆ పట్టణాన్ని ఆ రాజు లేదా అందులో ఉన్న సైనికులు కాపాడుకుంటూ ఉన్నారు. కానీ మరి ప్రభువైతే ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాట, ఇదిగో నేను ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగించి ఉన్నాను. అంటే వెళ్ళక ముందే దేవుడు మీరు విజయాన్ని సాధిస్తారు అనే హామీని ఇస్తూ ఉన్నాడు. విక్టరీ ఈజ్ యోర్స్ అని చెబుతా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎంత గొప్పవాడో కదా మన దేవుడు. మరి యుద్ధములోనికి వెళ్ళి అక్కడ యుద్ధము చేసిన తరువాత మీకు విజయం వస్తుంది అని కాదు, కానీ యుద్ధములో ఒక్క అడుగు కూడా ఇంకా ముందుకు వేయక మునిపే ప్రభువారు విజయాన్ని రూఢి చేశాడు. హల్లెలూయా. మరి మన దేవుడు గొప్ప దేవుడండి. మన దేవుడు నిజముగా హామీ ఇచ్చే దేవుడు. మన జీవితాల్లో ఎన్నో యుద్ధాలు, మరి ఈ వీడియో వాచ్ చేస్తున్న, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఏ యుద్ధాలు మీరు చేస్తూ ఉన్నారు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో యుద్ధాలతో నేను నా జీవితాన్ని ముందుకు ఈడ్చుకొని వెళ్తున్నాను అన్న ఆలోచనతో మీరు ఉంటే కనుక దయచేసి ఈ మాట మీ కొరకే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపజేస్తూ ఉన్నాడు. యుద్ధము దేవునిది, యుద్ధము యెహోవాదే. మరి మీరేమి యుద్ధము చేయక్కర్లేదు, కానీ కేవలము దేవుని వైపు చూడండి. మనుషులైతే ఏ హామీ ఇవ్వలేరు. మన జీవితంలో కలిగే ఆ యుద్ధాలకు మేము మీకు తోడుగా ఉంటాం, మీ పక్షంగా మేము యుద్ధం చేస్తాం, మేము సహాయం చేస్తాం అంటారు, కానీ గెలుస్తామో లేదో అన్న హామీ ఏ మనుష్యుడు కూడా మనకి ఇవ్వలేడు. కానీ దేవాది దేవుడు ఖచ్చితముగా హామీని ఇచ్చేవాడు. రోమీలకు రాసిన ఆ పత్రిక 8వ అధ్యాయములో మనం చూసినప్పుడు చూడండి, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. 8వ అధ్యాయం 37వ వచనంలో మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ప్రభు అయిన మన దేవుని ద్వారా అన్ని విషయాల్లో కూడా మనము అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాం. ఆమేన్. కనుక సహోదరి సహోదరుడా, భయపడకు. ఎటువంటి యుద్ధము నీవు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, మనదే విజయము, నేను ఆ యుద్ధాన్ని జరిగిస్తాను, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడను నేనే అని మాట్లాడుతూ ఉండగా కృంగిపోవద్దు, భయపడొద్దు, నీరుగారిపోవద్దు, కానీ ధైర్యముతో నిబ్బరము కలిగి ప్రభు వైపు చూస్తూ సాగిపో. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు యెరికో మరి రాజుతో అలాగే ఆ ప్రజలతో ఆ ప్రాంతములో యుద్ధమే లేకుండా గెలవడానికి కృప చూపించిన దేవుడు ఈరోజు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనకి కూడా అటువంటి గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సమర్థుడు, సంసిద్ధుడు. కనుక విశ్వాసంతో ప్రభు పైన నమ్మకాన్ని పెట్టుకొని ప్రభు యొక్క మాటకు లోబడుతూ ఆయన పైన ఆధారపడుతూ మీ జీవితంలో ముందుకు కొనసాగండి. గొప్ప విజయాన్ని ఆయన మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.